మన దేశంలో ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి గవర్నర్స్కి ఉండే పవర్ ఏంటి? నేషన్ వైడ్ ఇవాళ జరుగుతున్న డిబేట్స్ చూస్తుంటే ఆ క్వశ్చన్ మనలో ఎవరికైనా వస్తుంది. రీసెంట్గా April 17th నాడు జగదీప్ ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్, దాంతోపాటు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా ఆయన సుప్రీంకోర్టుకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఆర్టికల్ 142 ఒక న్యూక్లియర్ మిసైల్ లా వాడుతున్నారని మన ఇండియన్ డెమోక్రసీ మీద, అదే చేత్తో ఆర్టికల్ 145(3) ఏదైనా కీలకమైన జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు మినిమం 5 జడ్జ్ ప్యానెల్ ఉండాలి, దాన్ని కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. Article 142 has become a nuclear missile against democratic forces, available to judiciary 24/7 అని చెప్పి మాడుతూ వచ్చారు. కానీ ఒక సగటు భారతీయుడికి ఆర్టికల్ 142 అంటే ఏంటి అనే క్వశ్చన్ అడిగితే దాని ఆన్సర్ చాలా సింపుల్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లాలో కానీ కాన్స్టిట్యూషన్లో ఉండే సెక్షన్లో కానీ ఒక కేసుకి మనం న్యాయం చేయలేకపోతే ఈ ఆర్టికల్ సుప్రీంకోర్టుకి యూనిలాటరల్ పవర్ ఇస్తుంది. ఆ పవర్తో సుప్రీంకోర్టు న్యాయం చేయొచ్చని. ఇప్పుడు ఈ ఆర్టికల్ని వాడి మనకు వచ్చిన కొన్ని జడ్జ్మెంట్లు మనం చూసుకుంటే, ఫేమస్ అయోధ్య వర్డిక్ట్ నుంచి అందులో సున్నీ వక్ఫ్ బోర్డుకి 5 ఎకరాల ల్యాండ్ని ఇచ్చారు సమన్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో. India's longest running land dispute has been resolved. The Ayodhya verdict is out. The disputed land goes to Lord Ram. That is the long and short of it. అలాగే మన ఉన్నావలో జరిగిన మానభంగం కేసును చూసుకున్నా, అంతేందుకు మొన్న మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వర్డిక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ సెక్షన్ 142నే సువమోటోగా తీసుకొని ఆ డిఫారెస్టేషన్ ఏదైతే జరుగుతుందో మన కంచికి వచ్చేవాళ్ళలో దాన్ని ఆపించింది సుప్రీంకోర్టు. కాకపోతే ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు వచ్చి సడన్ గా ఈ మాట్లాడడానికి కారణం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఆయన ఎందుకు ఈ 142 టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ అవడం కన్నా ముందు, రాజ్యసభ చైర్మన్ అవడం కన్నా ముందు ఆయన కూడా ఒక లాయరే. ప్లస్ ఆయన అంటున్న మాటకి వాళ్ళ దేశం అంతా ఊగిపోతుంది. ఇటు కాంగ్రెస్ లీడర్ నుంచి డిఎంకే లీడర్ల వరకు. అంతేందుకు కపిల్ సిబల్ గారు ఒకటే మాట అంటున్నారు. ఆయన ఒకప్పుడు యూనియన్ లా మినిస్టర్, ఇప్పుడు ఇండిపెండెంట్ ఎంపీ. ఆయన ఇదివరకు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. ప్రెసిడెంట్ అయినా, గవర్నర్ అయినా, స్పీకర్ అయినా ఒక హౌస్ మధ్యలో కూర్చుంటారైనా. ఆయన ఇటు రూలింగ్ పార్టీకి ఎంత దగ్గరగా ఉన్నారో ఇటు విపక్షానికి అంతే దగ్గరగా ఉన్నట్టు. బట్ మీరు అలా నడుచుకోవట్లేదు కాబట్టి ఈ స్టేట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సెంటర్లో గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ తీసుకొని రన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఆయన అన్నమాట, నేను కాదు. సుప్రీంకోర్టులో ఇలాంటి కీ జడ్జ్మెంట్లు ఇవ్వక తప్పట్లేదు. जो हमारी लोकसभा है, जो स्पीकर की चेयर होती है वो बीच में होती है. एक तरफ ट्रेजरी बेंचेस, दूसरी तरफ विपक्ष, और उनको कहते हैं स्पीकर ऑफ द हाउस, नॉट स्पीकर ऑफ वन पार्टी, స్పీకర్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈ డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నేను మొహమాట పడకుండా నిర్భయంగా చెప్తాను, నిజంగా ప్రెసిడెంట్ ఉండే పవర్స్ ఏంటి, గవర్నర్స్ ఉండే పవర్స్ ఏంటి, వాళ్ళు నిజంగా బిల్స్ ని కొన్ని ఏళ్ల కొద్దీ ఆపొచ్చా, ఆపాల్సి వస్తే ఎందుకు ఆపాల్సి వస్తుంది, ఇట్ సైడ్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అటు అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఏమంటున్నారు, ఈ డౌట్లు నాకు వచ్చాయి. టాపిక్ నీష్ అయినప్పటికీ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలా మంది మన వీడియోని చూస్తున్నారు, వాళ్ళందరి దగ్గరికి ఈ డిస్కోర్స్ ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఏంటి చెప్పండి? సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్స్ అయినా, పార్లమెంట్ లో పాస్ అయ్యే బిల్స్ అయినా, అది మీకు నాకు తెలియకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? సో ఖచ్చితంగా దీని మీద మనం డిబేట్ చేయాలి. ఏదైతే కేసు తమిళనాడు గవర్నమెంట్ వేసిందో ఆ జడ్జిమెంట్ నుంచి మొదలుపెట్టి ఈ జగదీప్ ధన్కర్ గారు ఏం చెప్పారు పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ నుంచి ఒక సునామీ ఆఫ్ రెస్పాన్స్లు వచ్చాయి అన్ని పార్టీల నుంచి. ఒక్కొక్కరు ఏమన్నారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి ఫైనల్ కాల్ మీరే తీసుకోండి. ఇక్కడ సుప్రీంకోర్టు చేస్తున్నది రైటా, లేదా జగదీప్ గారు చెప్తున్నట్టు అమెండ్మెంట్స్ రావాలా, స్టేట్ గవర్నమెంట్స్ రైటా, గవర్నర్ కరెక్టా, సెంట్రల్ మినిస్టర్స్ కరెక్టా, ప్రెసిడెంట్ రైటా, అన్నిటికి సంబంధించి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎవరి పవర్ ఏంటి అని. రాజ్యాంగం ఇచ్చిన పవర్. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీ దగ్గరికి డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన లోకల్ ఇష్యూస్ నుంచి, లోకల్లో ఎవరు మాట్లాడని ఇలాంటి నేషనల్ ఇష్యూస్ వరకు, అంతెందుకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని కూడా అందరికీ అర్థమైనట్టు కన్సాలిడేట్ చేసి కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తాం. చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియోస్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ డన్ స్వామి. ఈ కేసు గురించి మీకు ఏం అర్థం కావాలన్నా ఒక స్టేట్ కి గవర్నర్ ఎట్లా అపాయింట్ అవుతారో మీకు తెలియాలి. దానికోసం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 155లోకి మనం జూమ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది? ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ద్రౌపది గారు. సో టెక్నికల్లీ గవర్నర్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన ఆ ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అని ఆర్టికల్ 74 చెప్తుంది. యూనియన్ క్యాబినెట్ అంటే ఎవరు? యూనియన్ క్యాబినెట్ అంటే మన క్యాబినెట్ మినిస్టర్స్ యూనియన్ లో. వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ కి అనుగుణంగా ప్రెసిడెంట్ నడుచుకోవాలి అని. సో ఇండైరెక్ట్ గా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ లో ఉండే గవర్నర్ ని డిసైడ్ చేస్తారు. మినిమం 35 సంవత్సరాలు ఉండాలి. ఆ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి ఉండకూడదు, ఎందుకంటే ఎటువంటి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ కిందకి రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తమిళనాడు కేసే మనం తీసుకుందాం. ఆర్ఎన్ రవి గారు, అదే రవీంద్ర నారాయణ రవి గారు, ఆయన తమిళనాడుకి 15th గవర్నర్. దీనికన్నా ముందు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ 1976 బ్యాచ్. తర్వాత ఆయన ఐబీలో పనిచేశారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లా కూడా పనిచేశారు 2018 నుంచి 2019 వరకు. తర్వాత ఆయన నాగాలాండ్ గవర్నర్ లా చేసి తర్వాత తమిళనాడుకి పంపించబడ్డారు. ఇప్పుడు ఇష్యూ అంతా ఇక్కడే వస్తుంది. తమిళనాడు లోకల్ పాలసీ డెసిషన్ మేకింగ్ లో వాళ్ళు ఏ బిల్స్ పాస్ చేసినా ఈయన పాకెట్ వీటో వాడుకొని, అంటే ఈయన సంతకం పెట్టాలి ఆ బిల్ అమల్లోకి రావాలంటే. సో ఏ బిల్స్ అయితే కొంచెం అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయని ఈయన ఫీల్ అవుతున్నారో వాటి మీద సంతకం పెట్టకుండా సంవత్సరాలు డిలే చేస్తున్నారు.
అని చెప్పి ఎంకే స్టాలిన్ గారు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. సో వీళ్ళిద్దరికి ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఎవరిద్దరికి? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కి, గవర్నర్ కి. తర్వాత నేషనల్ యాంథమ్ ప్లే చేయాలా, తమిళ యాంథమ్ ప్లే చేయాలనే దాని మీద ఒక డిస్ప్యూట్ నడిచింది January 6th లోనే. ఆయన నేషనల్ యాంథమ్ ప్లే చేయమని అడిగినప్పటికీ వేరే యాంథమ్ ప్లే చేసినప్పుడు ఆయన వాకౌట్ చేశారు ఆయన. ఎనీవేస్ ఇప్పుడు ఆ స్టేట్ లో జరిగిన మ్యాటర్ లోకి మనం డైరెక్ట్ గా వస్తే, January 2020 నుంచి April 2023 వరకు 12 బిల్స్ పాస్ అయినాయి తమిళనాడు అసెంబ్లీలో. అవి రకరకాల బిల్స్. అవి ముఖ్యంగా స్టేట్ యూనివర్సిటీస్ గవర్నెన్స్ కి సంబంధించి. వాళ్ళు ఏమంటారు, ఈ యూనివర్సిటీలో వీసీలని, వైస్ ఛాన్సలర్స్ ని గవర్నర్ కాదు అపాయింట్ చేయాల్సింది, స్టేట్ గవర్నమెంట్ చేయాలి అని బిల్ పాస్ అయితే ఆ బిల్ సంతకానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అదే రవి గారి దగ్గరికి. ఆర్టికల్ 200 ప్రకారం ఆయనే సంతకం పెట్టాలి. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పి ఆయన సంతకం పెట్టలేదని చెప్పి October 31st, 2023 ఒక రిట్ పిటిషన్ అప్లై చేసింది స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు దగ్గర. 10 బిల్స్ ఆయన హోల్డ్ చేశారు, 2 ప్రెసిడెంట్ కి పంపించారని చెప్పి ఆయనకి రాజ్యాంగం పవర్ ఇచ్చింది. ఈ డెసిషన్ నేనుగా తీసుకోవాల్సింది, ప్రెసిడెంట్ దగ్గర సంతకం పెట్టించుకోండి అని చెప్పి పంపించగలిగే పవర్. దీని జడ్జ్మెంటే మొన్న వచ్చింది. The Supreme Court has in fact in a way answered the plea given by the Tamil Nadu government, and the top court has said that the governor withholding bills is arbitrary. This is a big blow to the Tamil Nadu governor. And 8th of April సుప్రీంకోర్టు బెంచ్ లో ఆర్ మహాదేవన్ గారు, జేబీ పార్దీవాలా గారు కూర్చొని, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా హోల్డ్ చేస్తారు, మేము ఆర్టికల్ 142 వాడతాం. అదే వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా. టెక్నికల్లీ ఆయన చేసింది కరెక్టే, రాజ్యాంగ పరంగా ఆయనకుండే పవర్స్ ఆయన వాడుకున్నారు. కాకపోతే ఈ సుప్రీంకోర్టు తమిళనాడు ప్రజలకు అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఆయన దగ్గర ఉండే పవర్స్ ని లాగేసుకొని, లేదు మీరు ఈ టైంలో ఇవ్వాలి, ఈ ఫ్రేమ్ లో ఇవ్వాలి, లేదా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ బిల్స్ ని మేము అమల్లోకి తెచ్చేస్తాం అని చెప్పి April 11th ఆ నోటిఫికేషన్ రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడు ఆ 10 బిల్స్ ఇన్ ఎఫెక్ట్ వచ్చేసాయి. దీని మీద ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. జగదీప్ ధన్కర్ గారు ఏం చెప్పారని నేను చెప్పే ముందు, మీరు ఇక్కడ దాకా రాగా విన్నారు కాబట్టి మీ ఇనిషియల్ థాట్స్ ని ఫస్ట్ మీ మైండ్ లో ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ మీ ముందే పెట్టేస్తాం. గవర్నర్ గారికి ఉండే పవర్స్ ఏంటి ఇక్కడ? ఆర్టికల్ 200 ఒక బిల్లుకి అసెంట్ ఇవ్వడం గానీ, దాన్ని విత్ హోల్డ్ చేయడం గానీ, అదే సంతకం పెట్టొచ్చా పెట్టకూడదా, ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయడం గానీ, రీకన్సిడర్ చేయడం గానీ ఆయన చేతిలో ఉంటది. అది రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన పవర్. లేదా ఆర్టికల్ 201 చూడండి, గవర్నర్ గానీ ప్రెసిడెంట్ గారికి ఇద్దామని ఫిక్స్ అయితే ఈ కేసులో ద్రౌపది గారికి ఆ బిల్ మీద యాక్ట్ చేసే అధికారం ఓన్లీ ప్రెసిడెంట్ గారికి మాత్రమే ఉంటుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ రూల్ చేసింది. అట్ ద సేమ్ టైం ప్యారల్ గా సుప్రీంకోర్టు వాడిన ఆర్టికల్స్ 2, ఒకటి ఆర్టికల్ 142, మీకు చెప్పిందే అది, అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి సుప్రీంకోర్టుకి జనాలకి న్యాయం జరుగుతుంది అనుకుంటే. ఇకపోతే రెండోది ఆర్టికల్ 145(3), అంటే మినిమం 5 జడ్జ్ ప్యానెల్ ఉండాలి. ఈ కేసులో 3 ఉన్నాయని చెప్పి జగదీప్ గారు అంటున్నారు. ప్లస్ ఆయన అంటున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ 145(3) పెట్టినప్పుడు మాక్సిమం జడ్జ్ ప్యానెల్ 8 మెంబర్స్ ఉండేవాళ్ళు, అందులో 5 అంటే మెజారిటీ అని. ఇప్పుడు 30 మంది ఉన్నప్పుడు కూడా మీరు అదే ఫాలో అయితే మీకు మెజారిటీ ఎట్లా తెలుస్తుంది మీకు అని అడుగుతున్నారు ఆయన. Boys and girls, when Article 145(3) was there, the number of judges in the Supreme Court was 8. 5 out of 8. Now 5 out of 30 and odd. ఎనీవేస్ ఆయన ఏం చెప్పారో ఒక్కొక్కటి చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. ఆయన చెప్తున్న పాయింట్స్ ఏంటి? ఈ జుడిషియరీ ఏదైతే ఉందో మీరు లాస్ ని ఓవర్సీ చేయడానికి ఉన్నారు. అంటే పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ అయిన తర్వాత దాని అమల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, జనాల ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలుగుతున్నా, ఏదైనా వేరే ఇతర ఇష్యూ ఉన్నా కూడా మీరు వాటిని పైనుంచి ఒక ఈగల్ సై పర్స్పెక్టివ్ లో చూడాలి. కానీ మీరే సూపర్ పార్లమెంట్ అయిపోకూడదు. మన డెమోక్రసీ బిల్డ్ అయిన దాని మీదే కదా. మనం డిఫరెంట్ పిల్లర్స్ కానీ ఒక పిల్లర్ పైన ఒక పిల్లర్ కాదు ఇది. పార్లమెంట్ లో ఒక బిల్ వేసిన తర్వాత ఆ బిల్ అమలు కాకుండా మనం ఎలా ఆపుతామని ఆయన ప్రశ్నించారు. ఐ థింక్ ఆయన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడుతున్నారు. అది ప్రస్తుతానికి సుప్రీం కోర్టులో ఉంది. మే 5th వాయిదా పడినట్టు ఉంది. అది ఆ జడ్జ్మెంట్ తర్వాత మళ్ళీ నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. నేను మీరు ఏ ఇష్యూ వచ్చినప్పుడైనా ఇలా సెక్షన్ 142 వాడడం వల్ల సెపరేషన్ లేకుండా వెళ్ళిపోతుంది. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ లో ఉండే ఎంపీలు, జుడిషియరీ అంటే సుప్రీంకోర్టులో కూర్చునే మీరు, ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ సెపరేట్ గా ఫంక్షన్ చేస్తేనే డెమోక్రసీ కరెక్ట్ గా రన్ అవుతున్నట్టు. అన్నిటినీ కలిపేకండి. పార్లమెంట్ లో వచ్చిన బిల్స్ మీద మీరు రియాక్ట్ అవ్వకండి. ఒకవేళ అయినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండే రూల్స్ ని వాడండి తప్పితే ఈ 142 ఉంది కదా అని చెప్పి మీరు ఓవర్ రైడ్ చేసేకండి అని ఆయన ఉద్దేశం. Article 142 has become a nuclear missile against democratic forces, available to judiciary 24/7. ప్లస్ స్పెసిఫిక్ గా 142 ఉండడం వల్ల అకౌంటబిలిటీ లేకుండా వెళ్ళిపోతుంది. సరే పార్లమెంట్ లో ఎంపీలు ఎవరైనా తప్పు చేసినా, తప్పుడు బిల్ పాస్ చేసినా క్వశ్చన్ చేయడానికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జిలు ఉన్నారు. మరి ఆ జడ్జిలే తప్పు చేస్తే మీకు ఇలా యూనిలాటరల్ పవర్స్ ఉండడం వల్ల మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ లో ఏదైనా ఫ్లా ఉన్నా కూడా దాన్ని వేలెత్తి చూపడానికి సిస్టమ్ లో ఎటువంటి ఆ స్పేస్ లేకుండా వెళ్ళిపోయింది. ఒక మీటర్ అనేది ఉండట్లేదు అని ఆయన పాయింట్. ప్లస్ ప్రెసిడెంట్ ద్రౌపది గారికి సంబంధించి కూడా, ఇన్ఫాక్ట్ ఈ ద్రౌపది గారి గురించి మాట్లాడినప్పుడు నేను చిన్న మిస్టేక్ చేశాను. నేను షెడ్యూల్ ట్రైబ్ అని దళిత్ అన్నాను. చిన్న మైనర్ ఎర్రర్ అనేది చెప్దాం అనుకుంటున్నా వీడియోలో. ఎనీవేస్ ద్రౌపది గారు లాంటి వాళ్ళని మన మైండ్ లో పెట్టుకొని ఆవిడ రైట్స్ ని మనం క్వశ్చన్ చేసేటప్పుడు పెద్ద బెంచ్ ఉండాలి కదా. మీరు 2-3 బెంచ్ తో మీరు ఎలా చేస్తారు మీరు? ప్లస్ ఇది అవుట్డేటెడ్ అయిపోయింది 145(3). ఇప్పుడు 30 మంది ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇంకా లార్జర్ బెంచ్ మనం పెట్టాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. How can that combination of judges deal with something under Article 145(3) is preserved? It was then for 5 out of 8. We need to make amends in that also now. 5 out of 8 would mean interpretation will be by majority.
దీన్ని ఖచ్చితంగా అమెండ్ చేయాలని డైరెక్ట్ గా చెప్పారు ఆయన. తర్వాత మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కూడా 15 కోట్ల క్యాష్ దొరికింది. ఆల్మోస్ట్ కాల్ చేస్తూ దొరికింది. అది ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదేంటి? లాలో ఏ కేటగిరీ ఉన్న వాళ్ళు జడ్జిలైనా కూడా దే షుడ్ నాట్ బి ఇమ్యూన్ టు ప్రాసిక్యూషన్ అన్నారు ఆయన. In New Delhi, at the residence of a judge for 7 days, no one knew about it. ఓవరాల్ గా ఆయన పాయింట్ ఏంటి? సుప్రీంకోర్టు తమిళనాడు మీద ఒక తీర్పునిచ్చింది. దాన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటున్నారు. ఇవాళ రోజున బిల్స్ అన్ని పాస్ అయినాయి కాబట్టి రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ గవర్నర్ కానీ లేదా ఇటు కేరళ గవర్నర్ కానీ ఏదైనా బిల్ దాచుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జడ్జ్మెంట్ ఆధారంగా వాడతారు. జనరల్గా జ్యుడిషియరీలో జరుగుతుంది. ఏ జడ్జ్మెంట్ ఇండిపెండెంట్ కాదు. రేపు పొద్దున్న మహారాష్ట్రకు సంబంధించిన గవర్నర్ కానీ లేదా కేరళకు సంబంధించిన గవర్నర్ కానీ ఏదైనా బిల్ని ఆయన ఆపితే ఈ కేసుని రిఫర్ చేస్తారు. ఫలానా ఏప్రిల్లో ఫలానా తమిళనాడు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బట్టి మళ్ళీ మీరు 142 వాడొచ్చు, మళ్ళీ ఆ వీటో పవర్ తీసేసుకోవచ్చు, డైరెక్ట్ గా బిల్ పాస్ అయ్యేలా చూడొచ్చు. అంటే ఇది డైరెక్ట్ కాంట్రడిక్షన్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ అవుతాయి. ఆర్టికల్ 200 లాంటివి, ఆర్టికల్ 201 లాంటివి. దీన్ని క్వశ్చన్ చేశారు జగదీప్ ధన్కర్ గారు. ఇప్పుడు ఆయనకి అగేన్స్ట్ గా ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూద్దాం. కాంగ్రెస్ లీడర్ ఒక అతని పేరు రణదీప్ సింగ్ సుర్జేవాలా. ఆయన ఏమంటారు? సుప్రీంకోర్టు చాలా కరేజియస్ గా యాక్ట్ చేసింది, తమిళనాడులో డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగం పైన అటు ప్రెసిడెంట్ లేరు, ఇటు గవర్నర్స్ కూడా లేరు అని చెప్పి ఈయన అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక అతను, ఈయన మొన్న మనం మాట్లాడుకున్నాం మమతా బెనర్జీ గారి గురించి, ఆవిడ పార్టీ ఇది. ఆ పార్టీకి సంబంధించిన కళ్యాణ్ బెనర్జీ గారు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇది మీరు కోర్టుకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు, హైలీ అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ మీరు చేశారు, తక్షణం మీరు రెసిగ్నేషన్ ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మాట్లాడతారు అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. తిరుచి శివ అని చెప్పి డిఎంకే ఎంపీ, ఆయన ఇప్పుడు రూలింగ్ పార్టీ అది తమిళనాడులో. ఈయన మాట్లాడుతుంది చాలా అనెథికల్. ఇప్పటి వరకు చట్టంలో ఉండే లొసుగుల్ని వాడి మీరు బిల్స్ ఆపుతున్నారు. ఆ లొసుగుల్ని ఓవర్ రైట్ చేయడానికి వచ్చిందే సెక్షన్ 142. మీరు మాట్లాడింది మీరే ఒకసారి చెక్ చేసుకోండి అనే మీనింగ్ వచ్చినట్టు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్న వాళ్ళే కాదు, ఇతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ మహేష్ జట్మలాని గారు, ఏదైనా ఓకే కానీ ప్రెసిడెంట్ ఉండే పవర్స్ మీరు ఉల్లంఘించారు మీరు. ఎందుకంటే ఆ 10 బిల్స్ లో 2 బిల్స్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాయి. ఆ 2 బిల్స్ ని ఓవర్ రైట్ చేసి ఇప్పుడు అది ఎఫెక్ట్ లోకి వచ్చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు ఆయన. They were dealing with the governor of Tamil Nadu about his refusal to assent to 10 bills, right? And he had sent 1 bill. In that, they preempted the decision without the governor without the president even having applied her mind. They preempted it and saying she should do it in 3 months. షెహజాద్ పూనావాలా అని చెప్పి బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆయన. మీది కంప్లీట్ పొలిటికల్ హిపోక్రసీ మీది. మీకు వ్యతిరేకంగా ఈ 142 వాడినప్పుడు మీ గొంతులే లేచాయి. అది అయోధ్య కేసైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందేనా, బట్ ఇవాళ మీకు సూట్ అవుతున్నప్పుడు మీరు బాగా బలంగా మాట్లాడుతున్నారు. మీరు దానికి ఏంటి దాని అర్థం అని అడుగుతున్నారు. అంతెందుకు కేరళ గవర్నర్ గారు రాజేంద్ర విశ్వనాథన్ గారు రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కి ప్రెసిడెంట్ కి పవర్స్ ఉండి ఆ పవర్స్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే దానికి డెడ్ లైన్స్ మీరు ఎలా పెడతారో అని అడుగుతున్నారు ఆయన డౌట్స్ లో కూడా నిజాయితీ ఉంది. ఎవరిది? ధనకర్ గారు. నేను ఆయనతో పాటు ఉన్నాను అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. అండ్ తమిళనాడు పాలిటిక్స్ మనం కొంచెం జూమ్ చేసి చూసినా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కల్చర్ ని వాళ్ళ లాంగ్వేజ్ ని చాలా దగ్గరగా పెట్టుకుని ఉంటారు. దట్ కమ్స్ బియాండ్ నేషనల్ ఐడెంటిటీ ఫర్ దెమ్. లాంగ్వేజ్ ఐడెంటిటీ అనేది అప్పట్లో కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నప్పుడు, ఇది 2015-14 మాట. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు కొంతకాలం వరకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. తర్వాత ఆయనకి తమిళనాడు గవర్నర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్. ఇది నాకు ఎలా తెలుసు అంటే, అప్పట్లో నేను చెన్నైలో ఉండేవాడిని. ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ ట్రయల్స్ అవన్నీ చేసేవాడిని. కాలేజ్ ఫస్ట్ ఇయర్ తర్వాత మధ్యలో ఒక చిన్న సెబాటికల్ లా తీసుకొని. బట్ ఇన్ ఎనీ కేస్ మన తెలుగు స్టేట్స్లో దీని గురించి ఎవరైనా మాట్లాడారా అనే డౌట్ మీకు వస్తే, మొన్నే కేటీఆర్ గారు మాట్లాడారు. ఈ 142కి సుప్రీంకోర్టుకి టువర్డ్స్గా మాట్లాడారు ఆయన. అయితే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. సుప్రీంకోర్టు సుమోటో తీసుకోవడం చాలా మంచిది, అందుకోసమే డిఫారెస్టేషన్ ఆగింది అని కోర్టుని మెచ్చుకున్నారు కేటీ రామారావు గారు. బట్ ఇదంతా దాటి ఒక గవర్నర్కి, ఒక ప్రెసిడెంట్కి మన రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ కరెక్టా కాదా? కరెక్ట్ కాకపోతే ఇంకా ఎక్కువ ఉండాలా, ఇంకా తక్కువ ఉండాలా? బిల్స్ మీద సైన్ చేయకుండా ఆపడం కరెక్టా? లేదా బిల్స్లో ఏవైనా లొసుగులున్నా రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాటిని హోల్డ్ చేయడంలో న్యాయం ఉందా? మీరేమనుకుంటున్నారు? మీకు 2 సైడ్స్ చెప్పాను నేను. ఐ వాంట్ యువర్ క్లియర్ కట్ ఒపీనియన్. మీరేం ఫీల్ అవుతున్నా నిర్మోహమాటంగా నిర్భయంగా కింద రాయండి. ఒక మంచి హెల్తీ డిస్కషన్ ఫారంలో పెడదాం కింద కామెంట్ సెక్షన్ ని. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్: విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్? అంటే పొలిటికల్ పార్టీస్ మారకూడదు అని చెప్పే లా ఏదైతే ఉందో అది ఏ షెడ్యూల్ లో లిస్ట్ అయి ఉంది? ఆప్షన్ నంబర్ 1 ఫస్ట్ షెడ్యూల్, నంబర్ 2 సెకండ్ షెడ్యూల్, నంబర్ 3 ఫోర్త్ షెడ్యూల్, నంబర్ 4 ఇస్ 10th షెడ్యూల్. లా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది దీని ఆన్సర్. నాకు కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది పేరు. అజయ్ ఫ్రమ్ ఏజూడ్. మీరు అజయ్ ఫ్రమ్ అని రాయగానే వచ్చేస్తారు, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అండ్ ఆల్సో అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా పెడతా. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా మీరు నాకు ఇద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్.
రెండు వచ్చేసాడు అక్కడ మాడేసుకుందాం, లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. డ్రై టాపిక్స్ ని కూడా మీకు ఎంటర్టైనింగ్ ఎట్లా చేయాలి, అందరికీ అర్థమైనట్టు ఎలా మాట్లాడాలి అని రోజు నేను కష్టపడుతుంటా. దానికి మీరే నా ప్రేరణ. మీరు ఫుల్ వీడియో చూద్దాం అనుకుంటారు కదా, ఎక్కడ మిస్ అవ్వకూడదు, క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే వరకు చూద్దాం. ఎందుకంటే చాలా మంది కింద ఆన్సర్లు రాస్తున్నారంటే ఈ పాయింట్ వరకు మీరు వస్తున్నారు వీడియోలో. మీరు నాకు ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్ అదే. దానికోసం నేను ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కష్టపడతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రోజు నా వీడియోని చూస్తున్నందుకు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నందుకు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ మీరే కొత్త వాళ్ళలో ఒకరైతే ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఖచ్చితంగా నేను డైలీ వదిలేవి. మరి నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అనంటే ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? ఇది నిన్న నేను చేసిన వీడియో. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు ఆయన మన ఇండియాకి సంబంధించి, వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి, కాశ్మీర్కి సంబంధించి చాలా సీరియస్ గా మాట్లాడానని చెప్పి ఆయన అనుకున్నారు, కానీ చాలా కామెడీ అయిపోయింది అది. దానికి నేను ధీటైన సమాధానం చెప్తూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇది. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఐ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుద్ది. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above constitutional overreach, rise above ignorance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.